అంటే జమిలీ ఎన్నికలు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా 2029లో అయితే జరగబోయే అవకాశం అయితే కనిపించట్లేదు. యాక్చువల్ 2027 అనుకున్నాం కదా, 2027లో నాకు తెలిసి జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ రీసెంట్గా మనం చూసాం పవన్ కళ్యాణ్ తమిళనాడుకి వెళ్ళడం కావచ్చు, ఇటన్నీ కొన్ని రాష్ట్రాల్లో దీని గురించి అయితే చర్చలు అయితే జరిపారు. చూడాలి మరి జమిలీ ఎన్నికల వరకు ప్రస్తుతానికైతే సైడ్ ట్రాక్లోనే ఉంది. కానీ ఖచ్చితంగా ఇది నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు 2 విడతలుగా. ఎందుకంటే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు కూడా చూసాం కదా, మనకు దాదాపు 1 సంవత్సరం గ్యాప్ అయితే వచ్చేసింది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళారు. 2019లో ఎలక్షన్కి వెళ్ళాల్సింది 1 సంవత్సరం ముందే ఆయన ఎలక్షన్కి అయితే వెళ్ళడం చూసాం. దాని కారణంగా అయితే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ ఒకేసారి ఎలక్షన్ జరగాల్సింది, వేరైపోయింది. అదర్ మీరు చూసుకుంటే మిగతా చాలా రాష్ట్రాల్లో కూడా చాలా కంబైనింగ్ అయితే వస్తూ ఉన్నాయి. కలిసి ఒకేసారి ఒక 2-3 నెలలు 5 నెలలు గ్యాప్ తోటి, లేకుంటే 6 నెలల గ్యాప్ తోటి అయితే ఒక 16 రాష్ట్రాలకైతే ఉంది. ఈ 16 రాష్ట్రాలు కూడా కలిపి ఒకేసారి ఎలక్షన్ జరిపే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా టైంలో ఇంకా మిగతా ఎవరైతే రాష్ట్రాలు ఉన్నాయో అవి కూడా 2 విడతలుగా, ఒక విడతలో దాదాపు 6 నెలలు సంవత్సరం కాలం గ్యాప్ తోటి కొన్ని రాష్ట్రాలకి ఎలక్షన్ జరుగుతుంది. అలానే మిగతా రాష్ట్రాలు కూడా మొత్తం ఒకేసారి జరిపేటట్టు చూస్తారు. అప్పుడు 2 పార్ట్లుగా అయితే డివైడ్ అవుతుంది జమిలీ ఎన్నికలు అనేది. ఆ 2 పార్ట్లని 2034 నాటికి మొత్తం ఈ 2 పార్ట్లుగా ఉన్న మొత్తం రాష్ట్రాలు కలిపేసి ఒకటే ఎన్నికైతే ప్లాన్ అయితే చేస్తున్నారంట. నాకు తెలిసి 2034 అయితే జమిలీ ఎన్నికలు అయితే వెళ్ళిపోయినాయి. ప్రస్తుతానికైతే మినీ జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఏవైతే 6 నెలలు 9 నెలలు గ్యాప్ ఏదైతే కొన్ని రాష్ట్రాలకు ఉన్నాయో వాళ్ళందరినీ కలిపి ఒక తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రపతి పాలన పెడతారా, లేకుంటే వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తారా, ఏదో ఒకటి చేసి ఫైనల్గా అయితే ముందు చట్టం చేయాలి. యాక్చువల్గా చట్టం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని చూడాలి మరి చట్టానికి ఎంతమంది ఒప్పుకుంటారా, అసలు ఆ బిల్లు పాస్ అవుతుందా లేదో చూడాలి. ప్రస్తుతం చట్టం చేసి దాని తర్వాత అయితే సగం రాష్ట్రాలకైతే ఫస్ట్ ఎలక్షన్ జరిపి, ఆ తర్వాత సగం రాష్ట్రాలు జరిపి, మిగతాదంతా 2034 వచ్చేసరికి కొంతమందికి 3 సంవత్సరాలకే వాళ్ళ అధికారం పోయే అవకాశం ఉంటుంది, కొంతమందికి 4 సంవత్సరాలకే అధికారం పోయే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ ఆ టైం కల్లా సెట్ రైట్ చేస్తారు, చట్టంలో తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎలక్షన్ అయితే పెడతారు. పెట్టిన తర్వాత 2034 తర్వాత మళ్ళీ ఏమవుద్ది, ముందస్తు ఎన్నికలకు వెళ్ళారనుకుందాం. ఏది లేకుంటే గవర్నమెంట్ పడిపోయింది అనుకుందాం. ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరిగింది, గవర్నమెంట్ పడిపోద్ది కదా, తక్కువ సీట్లు, చాలా క్లోజ్గా ఉన్న సీట్లు ఉన్నప్పుడు ఏమవుద్ది, కొన్నిసార్లు పార్టీలు తీసుకుంటారు, ఈ పార్టీ తీసుకుంటారు, లేకుంటే ముందస్తు ఎలక్షన్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోతుంటారు. సంవత్సరం ముందు వెళ్ళారనుకోండి, ఒకవేళ అలా వెళ్ళి లేకుంటే గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, 2 సంవత్సరాల ముందు గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, ఎలక్షన్కి వెళ్ళొచ్చు, గెలవచ్చు. కానీ వాళ్ళకి టైం పీరియడ్ ఏంటి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో, దేశవ్యాప్తంగా జరిగే ఎలక్షన్లో 2 సంవత్సరాల టైం ఉంది కదా. వీళ్ళు మళ్ళీ గెలిచినప్పటికీ వాళ్ళకి టైం పీరియడ్ వచ్చేసి 5 సంవత్సరాలు అయితే ఉండదు సీఎంగా. ఓన్లీ 2 సంవత్సరాలు మాత్రమే సీఎంగా అయితే అవకాశం ఉంటుంది. ఆ 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాల్సి ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది 2 సంవత్సరాల తర్వాత. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎమ్మెల్సీ చూసాం కదా మనం. ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ, ఇప్పుడు ఒక వ్యక్తి రాజీనామా చేశాడు. అతనికి మన రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు కదా, అతనికి దాదాపు 4.5 సంవత్సరాల టైం ఉంది. యాక్చువల్గా 6 సంవత్సరాలు కదా రాజ్యసభకి. 6 సంవత్సరాల్లో ఆయన ఆల్రెడీ 1.5 సంవత్సరాల పాటు వాడేసుకున్నాడు కాబట్టి ఇప్పుడైతే అతనికైతే ఇంకా 4.5 సంవత్సరం ఉంది కదా. ఎవరైతే తర్వాత బీజేపీకి ఇచ్చారనుకుంటా ఆ సీటు, ఆ బీజేపీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి 6 సంవత్సరాల పాటు రాజ్యసభ అయితే ఉండదు. ఏదైతే 4.5 సంవత్సరం ఇంకా బ్యాలెన్స్ ఉందో అంతవరకు అయితే అతనైతే పనిచేస్తాడు. అదేవిధంగా ఈ జమిలీ ఎన్నికల్లో జరగబోతుంది. ఒకవేళ 3 సంవత్సరాలకే, లేకుంటే గెలిచిన సంవత్సరానికే మీరు గవర్నమెంట్ కూలిపోయి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళారనుకోండి, మీకు ఎలక్షన్ పెడతారు. కానీ మిగతా సీఎంగా ఉండే వ్యక్తి ఆ 4 సంవత్సరాలే ఉంటాడు తప్ప 5 సంవత్సరాలు అయితే ఇవ్వరు. ఇప్పటిలాగైతే చూద్దాం. ఇలాంటి వాటిలో రాజ్యాంగ సవరణ అయితే జరగాల్సి ఉంటుంది. అవన్నీ మరి ప్లాన్ చేస్తున్నారు, చూద్దాం ఏం జరగవద్దు. ప్రస్తుతానికైతే ఇప్పట్లయితే జమిలీ ఎన్నికలు లేవు. యాక్చువల్గా వైసీపీ ఆశలు పెట్టుకుంది, జమిలీ అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, 2027లో వస్తుందని ఆశ పెట్టుకున్నారేమో. ప్రస్తుతానికి అయితే లేదండి, నాలిసి 2034 అయితే వెళ్ళిపోయింది అది. ఇప్పుడైతే అందరూ నాలిసి ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నారు కదా, వాళ్ళు ఏం మాట కాదని లేదు మోడీ మాట. కాబట్టి ఇంకా వాళ్ళ 5 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంటారు. ఈ టర్మ్ అయితే ప్రాబ్లం లేదు. చూద్దాం మరి ఏం జరగవద్దు. జమిలీ ఎన్నికలు జరిగితే ఆర్థికంగా చాలా మంచి జరుగుతుందని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరగవద్దు. ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది జరుగుతాయా లేదనేది.